హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తినే పాతకాలం నాటి రెసిపీ పాలుండలు. ఎంత బాగుంటాయో తెలుసా? పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది స్వీట్గా చేసుకోవచ్చు, హాట్గా కూడా చేసుకోవచ్చు. అంటే తీయగా, కారంగా రెండు రకాలుగా చేసుకోవచ్చు. నేను మాత్రం తీయగానే చేశాను. ఇది పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టండి, చాలా మంచిది. హెల్దీగా చేసి పెట్టచ్చు ఇంట్లోనే. దీనికోసం నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నాను. 2 కప్పుల రైస్ కప్పుతో 2 కప్పుల పొడి బియ్యాన్ని తీసుకున్నాను. అందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము పాలు పిండి కలపడానికి తగినంత తీసుకోండి. ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కరిగించుకోవాలి. షుగర్ని మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక నేను నువ్వులు తీసుకున్నాను. నువ్వులని తడి చేసి వేసుకోవడం వల్ల చాలా బాగా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇందులో కొంచెం పాలు వేసుకునే విధంగా తడి చేసుకున్నాను నేను. ఈ నువ్వులని ఇప్పుడు మనం కొంచెం పిండిలో వేసుకోవాలి. బియ్యం పిండిలో వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి. మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి. కొందరికి నువ్వులు ఫ్రై అయితే ఇష్టం ఉండవు, వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్న నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. వెన్నైనా వేసుకోవచ్చు. వెన్న ఉండలని ఇంకా వెన్న ఎక్కువ వేసి చేస్తారో అవి కూడా చాలా బాగుంటాయి. వాటికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇలా నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఇలా కలిపితే మన గులాబ్ జామున్ పిండిలాగా ముద్దలా రావాలి, అంతవరకు కలుపుకోవాలి నెయ్యిని. ఇలా అయితేనే గుల్లగా వస్తాయి, లేదంటే గట్టిగా ఉంటాయి లోపల. ఈ విధంగా ఉండాలి పిండి ఈ విధంగా ఉంటే గుల్లగా వస్తాయి ఉండలు. ఇప్పుడు ఇందులో కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలి. స్వీట్నెస్ మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇలా మంచిగా సాఫ్ట్గా కలుపుకొని మీకు కావాల్సిన షేప్లో ఉండలైతే చేసుకోవాలి. నేను ఇక్కడ ఇలా పొడుగుగా చేసుకుంటున్నాను. మీకు రౌండ్గా అయినా చేసేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో అయితే చేసుకోండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి, ఇలా లావుగా ఉండాలి. మరీ సన్నగా కూడా ఉండొద్దు ఈ ఉండలు. మరీ సన్నగా ఉంటే అవి లోపల గట్టిగా అయిపోతాయి. ఇలా అయితే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. లోపల వరకు వేగి చాలా బాగుంటాయి. ఈ విధంగా చేసుకొని పైన కొంచెం కోటింగ్గా నేను నువ్వులైతే అప్లై చేసుకున్నాను. మీకు నచ్చకుంటే నువ్వులు అప్లై చేయకుండా బాగానే ఉంటాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసి పెట్టుకోండి. ఇది చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎవరైనా హెల్ప్ఫుల్గా ఉంటే తొందరగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చేసేసుకొని స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా రెడీ చేసిన వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టాలి. వేయగానే ఇలా ఎక్కువగా పొంగినాయి అనుకోండి లోపల వరకు కాలవు. అందుకే మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగుతాయి ఇవి. ఇలా కొంచెం టైం ఎక్కువ పడతాయి ఫ్రై చేయడానికి. ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటేనే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. చూసారా, ఇలా గుల్లగా వచ్చి పగుళ్ళుగా పట్టింది. అలా ఉంటేనే బాగుంటాయి, లోపల వరకు వేగి చాలా బాగుంటాయి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోయి లోపల పచ్చిగానే ఉండిపోయి అస్సలు బాగుండదు టేస్ట్. ఇలా నెమ్మదిగా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని తీసి ప్లేట్లో వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా హెల్దీ పాతకాలం నాటి రెసిపీ పాలుండలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. పిల్లలకు మాత్రం ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.